ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య వార్ వన్ సైడ్గా మారిందా? ఆ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగిందా? స్థానిక ఎన్నికల వేళ ఆ నేతలు తలాదారి పట్టారా? నేతల తీరుతో కేడర్ తల్ల పట్టుకుంటున్నారట. డీసీసీ అధ్యక్ష పీఠం ఇద్దరి మధ్య చిచ్చు మరింత రాజేసిందట. ఇద్దరు నేతలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం మైండ్ గేమ్ ఆడిందనే టాక్ వినిపిస్తోంది. అధిష్టానం తీరుతో ఎమ్మెల్యే మాజీ మంత్రి కుదేలయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సై అంటే సై అంటున్న ఆ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరు? కాంగ్రెస్లో మంట పుట్టిస్తుంది ఎవరు? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి మరియు రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల మధ్య పచ్చగడి వేస్తే బగ్గుమంటుందట. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కి చేరుకుంది. వనపర్తి జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడి పగ్గాలు శివసేనారెడ్డికి అప్పగించడంతో ఆ జిల్లాలో మాజీ మంత్రికి ఎమ్మెల్యేకు మధ్య అగ్గిరాజేసిందట. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకుంటున్నారట. ఈ నియోజకవర్గంలో 2 వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యే మాజీ మంత్రుల గ్రూపు తగాదాలు మరోసారి రచ్చకెక్కాయట. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు హోదాలో ఉన్న చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వనపర్తి గ్రూపు తగాదాలు సంచలనంగా మారాయి. దీంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గం తలోదారిలో వెళ్తూ అధికార కాంగ్రెస్ పార్టీలో అలజడిని రేకెత్తిస్తున్నాయట. నిన్న మొన్నటి వరకు సౌమ్యంగా తన పని తాను చేసుకుపోతున్న చిన్నారెడ్డిని ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం చిన్నచూపు చూస్తుందట. దీంతో చిన్నారెడ్డి వర్గం సైతం అదే స్థాయిలో ఎమ్మెల్యే వర్గానికి ఎదురు వెళ్తుందట. దీంతో వనపర్తి కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలియక హస్తం కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి చిన్నారెడ్డి కొనసాగుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఎమ్మెల్యేకు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారట. సౌమ్యుడు మితభాషి అయిన చిన్నారెడ్డి ఈ మధ్యకాలంలో అంతగా రెచ్చిపోవడానికి కారణాలేంటని కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. వైఎస్ హయాంలో మంత్రి పదవిలో కొనసాగిన నాడు కూడా మంత్రి హోదాలో సౌమ్యుడిగానే కొనసాగారు. కానీ ప్రస్తుతం ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వనపర్తిలో కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం కూడా ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం తీరే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డికి వనపర్తి నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ప్రతి కార్యక్రమానికి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మేఘారెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు పోలీసులు సైతం ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్పినట్టుగానే వింటున్నారట. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి తన కళ్ల ముందు వచ్చిన మేఘారెడ్డి వనపర్తిలో హస్తం పార్టీకే పెద్దలా వ్యవహరిస్తూ ఉండడం, అంతేకాకుండా ఫ్లెక్సీలలోనూ చిన్నారెడ్డి ఫోటో కల్పించకపోవడం వంటి అనేక కారణాలు చిన్నారెడ్డికి ఆయన వర్గీయులకు అసహనాన్ని కలిగిస్తున్నాయట. దీంతో చిన్నారెడ్డికి మనం దూసుకుపోతే నియోజకవర్గంలో ఉనికి కోల్పోవాల్సి వస్తుందని చెప్పడంతో ఆయన దూకుడు పెంచాడన్న టాక్ హల్చల్ చేస్తుంది. ఇక ఇప్పటికే వార్ వన్ సైడ్గా సాగుతున్న ఎమ్మెల్యే మాజీ మంత్రుల మధ్య మరోసారి డీసీసీ అధ్యక్షుడి పీఠం చిచ్చుపెట్టింది. కేంద్ర అధిష్టానంతో ఉన్న సత్సంబంధాలతో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్పర్సన్ శివసేనారెడ్డి వనపర్తి జిల్లా అధ్యక్షుడి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో చిన్నారెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట. తన వారసుడు ఆదిత్యారెడ్డికి డీసీసీ అధ్యక్షుడి పదవి దక్కించుకునేలా విశ్వ ప్రయత్నాలు చేశారట ఇప్పటికే. కానీ అనూహ్యంగా శివసేనారెడ్డికి డీసీసీ అధ్యక్షుడి పదవి దక్కడం వెనుక మేఘారెడ్డి రాజకీయ పాత్ర ఉందని చిన్నారెడ్డి వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే మాజీ మంత్రులకు చెక్ పెట్టేందుకే రాష్ట్ర పార్టీ శివసేనారెడ్డికి డీసీసీ అధ్యక్ష పీఠాలు అందించిందన్న ప్రచారం సైతం ఊపందుకుంది. ఆ జిల్లాలో మొన్నటి వరకు వనపర్తి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం చిన్నారెడ్డి నివాసంలోనే నిర్వహిస్తున్నారట. అయితే శివసేనారెడ్డికి డీసీసీ అధ్యక్ష పీఠం దక్కిందన్న ఆగ్రహంతో చిన్నారెడ్డి వర్గీయులు ఆగ్రహంతో కార్యాలయ బోర్డును తీసిపారేశారట. దీంతో వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ వర్గీయుల్లో ఈ విషయం పెద్దగా చర్చనీయాంశంగా మారిందట. దీనికి తోడు స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మాజీ మంత్రి 2 వర్గాలుగా విడిపోయారట. ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షానికి అధికార పక్షానికి పోటీ ఉంటుంది. కానీ వనపర్తి జిల్లాలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి మాజీ మంత్రి చిన్నారెడ్డికి మధ్య పోటీ ఉండడం వివాదాస్పదమైంది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీకే చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండడం కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ సర్పంచ్ గెలిపించుకోవాలని,
మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజా ప్రతినిధులకు అల్టిమేట్ కూడా జారీ చేశారు. అక్కడి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో పార్టీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో చాలా సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలోని అభ్యర్థులు పోటీలో ఉండడంతో రాష్ట్ర అధినాయకత్వం కూడా సీరియస్ అయింది. మొత్తానికి స్థానిక సంస్థ ఎన్నికల్లో సైతం వర్గాలుగా విడిపోయి అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. వీరిద్దరి మధ్య వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోవడం అక్కడ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ప్లస్గా మారిందని చెప్పవచ్చు. రాష్ట్ర అధినాయకత్వం కలగజేసుకుని ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చకుంటే రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పరాభవం తప్పదన్న ప్రచారం సైతం జరుగుతుందట. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం వనపర్తి జిల్లాపై దృష్టి సారిస్తుందో లేదో.